शक्ति से सृष्टि में जो भी आपके भगत अनेक दुखी अशांत आत्माएं आपको याद कर रहे हैं। हे हमारे पूर्वज, हमें थोड़े समय के लिए भी शांति, जरा सा सुख की अंजलि दे दो। बचाओ, ऐसी आत्माओं को यहाँ बैठे हुए इमर्ज करो। आवाज सुनने आ रहा है। बचाओ, बचाओ। ऐसी आत्माओं को अपने मनसा शक्ति द्वारा
ये मनसा सेवा सारे दिन में बार बार करते रहो। వారు చాలా దుఃఖి అశాంతి ఆత్మలు మిమ్మల్ని స్మృతి చేస్తున్నారు, మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ ఉన్నారు. ఏ మా పూర్వజుల్లారా, కొద్ది సమయానికైనా మాకు శక్తినివ్వండి, మమ్మల్ని రక్షించండి అని పిలుస్తూ ఉన్నారు. మరి ఈ దుఃఖి అశాంతి ఆత్మలని ఇక్కడ కూర్చుంటూ కూడా మీ ఎదురుగా ఇమర్జ్
दादा की सभी हाईएस्ट होलीएस्ट बच्चे बैठे हो और गीत भी कह रहा है कि हमें बाबा ఓం శాంతి ప్రకాష్ మణి దాది క్లాసు అందరూ శ్రేష్టమైన పవిత్రమైన ఆత్మలు కూర్చొని ఉన్నారు. బాబా ఎప్పుడు చెప్తూ ఉంటారు, విస్తారం నుంచి ముక్తులుగా కావాలి. విస్తారం నుంచి ముక్తులుగా అయి మన ఇంటికి వెళ్ళాలి. సూక్ష్మవతనము అవ్యక్త వతనానికి వెళ్ళాలి. అవ్యక్త వతనం అంటే మూల వతనం మన ఇంటికి వెళ్ళాలి. రోజు బాబా మనకి బుద్ధి యొక్క డ్రిల్ ని చేయిస్తూ ఉంటారు. ఒక్కొక్క క్షణం ఒక్కొక్క సెకండ్ లో ఈ సాకార ప్రపంచానికి రండి. మరి ఒక్క సెకండ్ లో సూక్ష్మవతనం అవ్యక్త వతనానికి వెళ్ళండి. ఒక్క సెకండ్ లో మీ మూల వతనానికి వెళ్ళండి. ఈ విధంగా రోజు ప్రతి ఒక్కరూ అభ్యాసం చేయాలి. సెకండ్లో అంటే క్షణంలో ఎగిరేటువంటి కళని అనుభవం చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. మొట్టమొదట మన బుద్ధి తేలికగా ఉండాలి. ఈ దేహం నుండి అతీతంగా కావాలి. పదే పదే చాలా సార్లు బాబా ఈ విషయాన్ని తెలిపిస్తూ ఉంటారు. మీరు మీ బుద్ధి పైన భారాన్ని ఉంచుకోకూడదు, బరువుని అనుభవం చేయకూడదు. కార్య వ్యవహారాలు ఏముంటాయో అవన్నీ చేయాలి, కానీ నేను చేస్తాను, ఇది నా పని, నాది, ఈ బరువు ఉండకూడదు. ఈ బరువుని మీ తలపైన ఉంచుకోకూడదు. నేను మరియు నాది అనే బరువు. దీని కొరకు బాబా పైన బాధ్యతని ఉంచాలనేటువంటి యుక్తిని కూడా బాబా తెలియజేశారు. మనం నిమిత్తంగా బాబా శ్రీమతం
యొక్క అడుగులో అడుగు వేసి నడుచుకోవాలి. ఈ శ్రీమతం యొక్క అడుగులో ఒక్క అడుగులో పదమాలంత సంపాదన ఉంటుంది. బాబా ఈరోజు మనకి పదమాపదం భాగ్యశాలీలు అని చెప్పారు. కాబట్టి ఈరోజు నేను మీ అందరితో విశేషంగా వార్తాలాపం చేయడానికి వచ్చాను. ఇది క్లాస్ కాదు అంటున్నారు దాది. బాబా మనకి సంపన్నతని సమీపంగా తీసుకొనొచ్చేందుకు విశేషంగా శ్రీమతాన్ని ఇచ్చారు. మరి మనం అటెన్షన్ పెట్టుకోవడానికి పురుషార్థంలో తీవ్రతని తీసుకురావడానికి 6 నెలల సమయం ఉంది. చూస్తే 6 నెలలు ఉంది. కానీ సమయం చాలా వేగంగా గడిచిపోతుంది రోజు. ఒక నెల ఆ విధంగా గడిచిపోతుంది. ఒక వారంలాగా గడిచిపోతుంది. నిన్న 1 తారీఖు కనిపిస్తుంది. మరి ఈరోజు చూసేసరికి ఇంకో 1 తారీఖు. ఇంకొక నెల 1 తారీఖు. సమయం ఎంత వేగంగా ముందరికి వెళ్ళిపోతుందో, అలానే మనం కూడా చాలా వేగంగా తీవ్ర పురుషార్థం చేయాలి. మరి పురుషార్థం యొక్క లక్ష్యము స్వయం స్వయం పైన, మన పైన మనకే అటెన్షన్ ఉండాలి, గమనం ఉండాలి. గమనం ఉన్నప్పుడు, అటెన్షన్ ఉన్నప్పుడు బుద్ధి సహజంగా అనుభవం చేస్తుంది. అటెన్షన్ ఉన్నప్పుడు సంపన్నతని చేరుకోవడానికి బరువుగా, భారంగా అనిపించదు. దీని కొరకు మనం రోజు ఒక్కొక్క విషయాన్ని, ఒక్కొక్క పాయింట్‌ని బాబా మురళిలో మనకి చాలా సూచనలనిస్తూ ఉంటారు. సంపన్నమయ్యేందుకు. మరి ఈ సూచనలని గుర్తుంచుకోవాలి. రోజంతా దానిపైన మనన చింతన చేయాలి. ప్రతి ఒక్కరూ వారినే ప్రశ్నించుకోవాలి. నా పైన నాకు విశ్వాసం ఉందా? మరి ఇలాంటి పురుషార్థం చేస్తాను అనేటువంటి విశ్వాసం నాకు నా పైన ఉందా? ఫాస్ట్‌గా వెళ్ళిపోయేటువంటి పురుషార్థం. నాకు ఏ ప్రకారమైన బంధనం ఉందా?
నా సంస్కారం కావచ్చు. మరి అలాంటి సంస్కారాలని, బంధనాలని సహజ పురుషార్థం చేసి పరివర్తనం చేసుకోగలనా? మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. దీని కొరకు స్వయం మన పైన మనకే అటెన్షన్ ఉండాలి. ఈ స్థితి నాకు కష్టంగా అనిపిస్తుంది అనంటే ఈరోజు మీరు ఈ సూక్ష్మ బలహీన సంకల్పాన్ని బాబాకి దానం ఇచ్చేయండి. బాబా చెప్పారు కదా! నేను వచ్చిన తర్వాత మీ పిల్లలకి ప్రామిస్ చేశాను. మీరు ఒక్క అడుగు వేసినట్లయితే 10 అడుగులేంటి 100 అడుగులు ముందరికి వేయిస్తాను. బాబా చెప్తారు ధైర్యంగా ఉండే పిల్లలకి బాబా సహయోగం లభిస్తుంది. నిశ్చయ బుద్ధిగా ఉన్నప్పుడు తప్పనిసరిగా మనం విజయులుగా అవుతాము. స్వయం మన పైన మనకే సంపూర్ణమైన విశ్వాసం ఉండాలి. పూర్తి విశ్వాసాన్ని ఉంచుకోండి స్వయం పైన. అప్పుడు తండ్రి సహయోగం, బాబా సహయోగం కూడా మనకి సహజంగా ఆటోమేటిక్‌గా లభిస్తుంది. ఇది కూడా మనకి ఒక పెద్ద వరదానం లాగా లభిస్తుంది. ఒకటి స్వయం పైన విశ్వాసం, మరి బాబా పైన విశ్వాసం. మరి బాబా పైన విశ్వాసం ఉంది అంటే బాబా యొక్క వరదానం నిశ్చయ్ బుద్ధి విజయంతి. ఇది మన పైన మనకి విశ్వాసం ఉండాలి. మనం కల్పం క్రితటి బాబా పిల్లలము. అదే పిల్లలము. ఎవరైతే కల్పం క్రితం కూడా విజయులుగా అయ్యారు. మరి ఎవరి స్మృతి చిహ్నం వైజయంతి మాల తయారయింది. మనం అదే కల్పం క్రితటి వాళ్ళము. అదే కల్పం క్రితటి బాబా పిల్లలము. పూర్తి విశ్వం పైన కొత్త ప్రపంచాన్ని స్థాపించి, ఆ కొత్త ప్రపంచంలో రాజ్యం చేసినటువంటి కల్పం క్రితటి బాబా పిల్లలము. మనం అదే అదృష్టవంతమైన అదృష్ట ఆత్మలము. కాబట్టి స్వయానికి స్వయం పైన విశ్వాసం ఉండాలి. మరి దాంతో పాటు
బాబా పైన కూడా బాబా యొక్క మహావాక్యాల పైన కూడా నమ్మకం ఉండాలి, విశ్వాసం ఉండాలి. మరి బాబాకి తెలియదా? నా పిల్లలు ఎంత సంపన్నంగా అయ్యారు, అవ్వలేదు, ఎంతవరకు అయ్యారు అనేది బాబాకు తెలియదా? అయినా కూడా బాబా మన మనతో తీవ్ర పురుషార్థం చేయించడానికి సమయాన్ని ఇచ్చారు. ఏ విధంగా యూనివర్సిటీ, విశ్వవిద్యాలయంలో కూడా కోర్సు ఇంత సమయంలో పూర్తి చేసిన తర్వాత మళ్ళా పరీక్ష ఉంటుంది. అలానే బాబా కూడా మనకి సంపన్నంగా అయ్యేందుకు 6 నెలల సమయాన్నిచ్చారు. మళ్ళా సమయం అనుసారంగా బాబా మన నుండి మన మన దగ్గర అంటే పరీక్ష కూడా పెడతారు బాబా. ప్రాక్టికల్‌గా మనం అటెన్షన్ పెట్టుకొని, గమనం పెట్టుకొని పాస్ అవ్వాలి. అమృత వేళ రోజు ఏ గమనాన్ని పెట్టుకోవాలి? ఏ అటెన్షన్ పెట్టుకోవాలి? అమృత వేళ ఎప్పుడైతే లేస్తామో మీ సంపన్నత యొక్క స్థితిని స్మృతి చేయండి. మరి కొందరు అడుగుతారు సంపన్నత అంటే ఏంటి అని అడుగుతారు. మరి నేను చెప్పాను మా ఎదురుగా సంపన్నత యొక్క స్థితి అంటే బ్రహ్మ బాబా ఉన్నారు. మరి దాది చెప్తున్నారు నాకు తెలుసు బ్రహ్మ బాబా ఏ విధంగా సంపూర్ణంగా అయ్యి ప్రాక్టికల్‌గా ఫరిష్తా స్థితిని మనందరికీ అనుభవం చేయించారు. మరి ఇప్పుడు కూడా ఆ సంపన్న ఫరిష్తా స్వరూపంలో అవ్యక్త వతనంలో కూడా మనం పిల్లలతోటి ఆత్మిక వార్తాలాపాన్ని చేస్తూ ఉంటారు. మరి సాకార లోకంలోకి కూడా వస్తూ ఉంటారు. సంపన్నత యొక్క ఉదాహరణ సాకారం నుండి ఆకార బాబా, బ్రహ్మ బాబా. సుప్రీం టీచర్, సుప్రీం సద్గురు నిరాకారుడు. అయితే సాకార బ్రహ్మ బాబా మన ఎదురుగా ఉన్నారు. ఫరిష్తా స్థితి యొక్క ఉదాహరణ బ్రహ్మ బాబా మన ఎదురుగా ఉన్నారు. సంపన్నత స్వరూపమైన అనైనా చెప్పచ్చు. మరి అవ్యక్త బ్రహ్మ బాబా సాకారంలో అలాంటి స్థితి ఈరోజు అవ్యక్త రూపంలో మనందరితో కలుస్తూ ఉన్నారు, మిలనం చేస్తూ ఉన్నారు. బాబా మనకి చాలా విషయాలు స్పష్టం చేశారు. బ్రాహ్మణుల నుండి ఫరిష్తాల నుండి దేవతలు అని. మరి సంపూర్ణ స్థితికి సమీపంగా చేరుకోవడము అంటే
మనల్ని మనం ఫరిష్తాగా చేసుకోవడం. ఈ దేహం యొక్క బంధనాల నుండి ముక్తులుగా కావాలి. ఈ దేహం యొక్క సంబంధం కానీ, లేకపోతే పాత సంస్కారాలు కానీ, స్వభావాలు కావచ్చు, దృష్టి, వృత్తి, పాత దృష్టి, వృత్తి ఇవన్నీ పరివర్తన అయిపోయాయి. ఎంత పర్సెంట్ పరివర్తన అయ్యారు? దృష్టి, వృత్తి పరివర్తన కొరకు స్వయానికి మాస్టర్‌గా అయ్యి పరిశీలించుకోవాలి. ఎ ఎందుకంటే పాత స్వభావ సంస్కారాలే మనకి బంధనంగా అయిపోతాయి. మరి వీటిని పరివర్తన చేసుకోవడం దీనికే బంధన ముక్తులు లేదంటే జీవన్ముక్తులు అని చెప్పబడుతుంది. అన్నిటికంటా మొదలు స్వయాన్ని మనం ప్రశ్నించుకోవాలి. నేను ఈ సూక్ష్మ మరియు స్థూల బంధనాల నుండి నేను ఆత్మ స్వతంత్రంగా ఉన్నానా? ముక్తుడుగా ఉన్నానా? ఏదైనా పాత స్వభావ సంస్కారాలుంటే అది మనకి బంధనంగా ఉంటుంది. అతీంద్రియ సుఖం కూడా తక్కువైపోతుంది. బంధన ముక్తులయ్యాము అనే దానికి గుర్తు అతీంద్రియ సుఖం అనుభవం చేయడం. అతీంద్రియ సుఖం జీవన్ముక్తి స్థితి అనుభవం చేయడము. ఎవర్ హ్యాపీగా ఉండడం. ఎప్పుడు సంతోషంగా ఉండాలి. ఊరికే సంతోషం కాదు, ఎప్పుడు ఎవర్ హ్యాపీ. ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. మనల్ని మనం చూసుకోవాలి. సంపూర్ణ ఫరిష్తా భవ అనే వరదానాన్ని స్వయం నేను ఎంతవరకు అనుభవం చేస్తున్నాను? ఇది మనల్ని మనమే చూసుకోవాలి. మరి రెండో విషయం మనల్ని మనం చూసుకోవాలి. ఒకవేళ నేను సంపన్‌గా అదే ఈ లక్ష్యాన్ని ఉంచుకున్నట్లయితే మరి బాబా నాకు జ్ఞానం యొక్క గుహ్య రహస్యాల్ని కర్మ, అకర్మ, వికర్మల యొక్క గుహ్య రహస్యాన్ని తెలుసుకోవడం. నా కర్మ, అకర్మ, వికర్మల గుహ్య గతి యొక్క స్థితి తెలుసుకున్నానా? కర్మ అని దేనికి చెప్పబడుతుంది? అకర్మ, వికర్మ అని దేనికి చెప్పబడుతుంది? నేను రోజుకి అకర్మ చేస్తున్నానా? అకర్మిగా అవుతున్నానా?
మనల్ని మనమే చూసుకోవాలి. అడుగడుగులో కూడా నా కర్మల లెక్కాచారాన్ని సమాప్తి చేసుకుంటూ అకర్మిగా అవుతున్నానా? కర్మ, వికర్మ గురించి పరస్పరం కలిసి అనేక ప్రకారాలు ఏదైనా సంస్కారానికి వశమయ్యి కర్మ చేసినప్పుడు అకర్మ కాదు. అప్పుడప్పుడు కర్మ అవుతుంది. అప్పుడప్పుడు విడిపోతుంది. మరి దీనికి మాయా అని చెప్పబడుతుంది. మాయాజీతులు అని చెప్పరు. కానీ మాయకి వశమైపోతారు. ఇందులో సూక్ష్మంగా చాలా పాయింట్స్ ఉంటాయి. దేహాభిమానం ఉంటుంది. వ్యర్థ సంకల్పాలు నడుస్తాయి. సూక్ష్మంగా అనేక ప్రకారాల పేరు, గౌరవము కావాలి అనేటువంటి స్వార్థం ఉంటుంది. ఇప్పుడు నేను వీటన్నిటి నుండి ముక్తుడుగా కావాలి అంటే పా పాస్ట్ కర్మల్ని భస్మం చేయాలి. కానీ ఇప్పుడు కూడా మనం అలాంటి కర్మలు చేయకూడదు. ఏ కర్మల నుండి లెక్కాచారాలు తయారవుతాయి. మరి బాబా కూడా చెప్తారు, మన కర్మ వికర్మ కాకూడదు. దేని నుండైతే మనకి శిక్ష లభిస్తుంది. అలాంటి కర్మలు చేయకూడదు. మరి దీనికే బాబా ఇంకొక శబ్దాన్ని చెప్తారు. పాస్ అవ్వడం కేవలం పాస్ అవ్వడం కాదు, పాస్ విత్ ఆనర్‌గా కావాలి అని చెప్తారు. శిక్షలు లేకుండా పాస్ విత్ ఆనర్‌గా కావాలి. క్లాస్‌లో కూడా మార్క్స్ కొంతమందికి 95 వస్తుంది. కొంతమందికి 75, కొంతమందికి 50 మార్కులు ఇలా వస్తూ ఉంటాయి కదా! మరి 33 పాస్ మార్కులంటే 33 వస్తాయి కదా! అదేమి పాస్ అని కూడా చెప్పరు. ఏదో గ్రేస్‌తో పాస్ అయ్యారు అని చెప్తారు. కానీ మనం మనకి 75 మార్కులొచ్చి పాస్ అయినా ఇది పాస్ కాదు. పాస్ మార్క్స్ అంటే 95 నుండి 100 మధ్యలో తీసుకోవాలి పాస్ మార్క్స్ అంటే. 95 నుంచి 100 మార్క్స్ వరకు. బాబా నుండి మనం పూర్తి ఆస్తి తీసుకోవాలి. పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి, ఆస్తి తీసుకోవాలి అంటే ఫుల్ మార్క్స్ పొందాలి. ఫుల్ మార్క్స్ తీసుకోవడమే సంపన్నత అని చెప్పబడుతుంది. సంపన్నతలో ఏదైనా
ఏదైనా బలహీనత ఉంటే కూడా జ్ఞానము మరియు యోగం యొక్క బలంతో భస్మం చేయాలి. ఎప్పుడు మనం ఈ శ్రమని చేస్తామో, లెక్కాచారాలన్నీ కూడా సహజంగా సమాప్తి అయిపోతాయి. దీని కొరకు బాబా మనకి చాలా శక్తులిస్తారు. ఎదిరించేటువంటి శక్తి, సహనం చేసుకునేటువంటి శక్తి. కాబట్టి మనం చూసుకోవాలి ఈ శక్తులన్నీ నా దగ్గర ఉన్నాయా? నా దగ్గర పూర్తి శక్తులు ఉన్నాయా? నేను మాస్టర్ సర్వశక్తివంతుడుగా అయ్యానా? లేకపోతే నా శక్తులు బలహీనంగా ఉన్నాయా? ఇప్పుడు పురుషార్థం యొక్క సమయం లభించింది. ఏ శక్తి మనకి బలహీనంగా ఉందో, తక్కువ ఉందో తపస్సు చేసి శ్రమించాలి. ఏ విధంగా తపస్సు చేసి శ్రమిస్తారో, అలానే మీరు శక్తిని పొందడానికి బలహీనంగా ఉండేటువంటి శక్తిని పూర్తిగా పొందడానికి తపస్సు చేసి శ్రమించాలి. ఒక్కొక్క విషయాన్ని కూడా పూర్తిగా, ఫుల్‌గా పొందాలి. మరి దాని కొరకు మనం పురుషార్థం చేయాలి, లేదంటే శ్రమించాలి. కొన్నిసార్లు ఇలా కూడా అంటారు. చెప్పాను కదా! సహనం చేసుకునేటువంటి శక్తి లేదని చెప్పాను. నేను సత్యం చెప్పాను కదా! నాలో సహనం చేసుకునేటువంటి శక్తి లేదు అని అంటారు. మరి బాబా చెప్తారు ఇలాంటి విషయాలకి మనం అ అంటే సి అంటే దాన్ని ఇంకా పోషించకూడదు. ఎక్కువగా చేసుకోకూడదు. తగ్గించుకోవాలి, శ్రమించాలి, కష్టపడి పురుషార్థం చేయాలి. మనం కొత్త ప్రపంచాన్ని స్థాపించేటువంటి వాళ్ళం. మరి నా పేరు స్థాపించేటువంటి వాళ్ళ లిస్టులో నా పేరుంది. కానీ నాకు పేరు, గౌరవం కావాలనే ఆశలు, కోరికలు ఉంటాయి. కాబట్టి సంపన్నంగా కావాలి అంటే మన అటెన్షన్ కర్మ, అకర్మ, వికర్మల గుహ్య గతి పైన అటెన్షన్ ఉండాలి. మన నుండి ఎప్పుడూ వికర్మ కాదు కదా! కేవలం కర్మ కూడా అవ్వకూడదు. అకర్మలే చేయాలి. మరి మనం చేసుకొని వచ్చినటువంటి కర్మల ఖాతాని కూడా సమాప్తి చేయాలి. వికర్మల ఖాతా. అప్పుడు జీవన్ముక్తి అనుభవం కలుగుతుంది. మరి నష ఉంటుంది. మనం ఎవరు? మనం ఏంటి అనే నష ఉంటుంది. ఎప్పుడు మనం సంపన్నత గురించి ఆలోచిస్తామో, అప్పుడు మన అటెన్షన్, మన గమనం సంపన్నత అంటే కర్మాతీతులుగా అవ్వడము. దీనిపైన మన అటెన్షన్ వెళ్తుంది. సంపన్నముగా అవ్వడము అంటే తండ్రి సమానంగా కర్మాతీతులుగా అవ్వడము. మన మన పురుషార్థం యొక్క అంతిమ పరీక్ష, అంతిమ పేపర్ కూడా కర్మాతీతులుగా అయ్యేది.
మనకి వ్యర్థ సంకల్పాలు నడిచినట్లయితే, వ్యర్థ సంకల్పాలు మనల్ని సంపన్నంగా చేస్తాయా? వ్యర్థ సంకల్పాలు మనల్ని కర్మాతీతంగా చేయదు కదా! మరి సమయం కూడా వ్యర్థంగా పోగొట్టుకుంటాము. సమయం కూడా వేస్ట్, మరి సంకల్పాలు వేస్టు, శ్వాస కూడా వేస్ట్ అవుతుంది. మరి శక్తి కూడా వ్యర్థమవుతుంది. మన ఎనర్జీ, మన శక్తి కూడా వ్యర్థంగా పోతుంది. మన వ్యర్థ సంకల్పాల వెనకాల పూర్తి అటెన్షన్ పెట్టుకోకపోతే, మనం శక్తిని పోగొట్టుకుంటాము. కానీ మన దినచర్యలో ఏ ప్రకారమైన వ్యర్థము కానీ, వ్యర్థ సంకల్పాలు నడవకూడదు. స్వయం ప్రతి కానీ, వేరే వాళ్ళ ప్రతి కానీ, ఇతరుల ప్రతి వ్యర్థ సంకల్పాలు నడవకూడదు. ఇతరుల ప్రతి వ్యర్థ సంకల్పాలు, నెగెటివ్ థాట్స్ నడుస్తూ ఉంటాయి. మనం వచ్చింది మన స్వయానికి అంటే సద్గతిని పొందేందుకు. మరి వేరే వాళ్ళ వెనకాల మన సమయాన్ని ఎందుకు వ్యర్థం చేసుకోవాలి? సమయం కానీ, సంకల్పం కానీ, శ్వాస కానీ వ్యర్థంగా పోగొట్టుకోకూడదు. మరి బాబా మనకి టైటిల్ ఇచ్చారు. సర్వుల ప్రతి శుభ భావన పెట్టుకోండి. శుభ చింతకులుగా కావాలి. కళ్యాణ భావన పెట్టుకోండి. కళ్యాణకారిగా కావాలి. ఏదో ఒక కారణంగా ఎవరైనా ఏదైనా చేస్తారు అంటే, దాని నుండి మనకి సంకల్పాలు నడిచినా సరే, మన శక్తిని పోగొట్టుకుంటాము. మన ఎనర్జీ వేస్ట్ అవుతుంది. బాబా మనకి సంపన్నత యొక్క సూచన ఇచ్చారు. మనలో ఏ ప్రకారమైన వ్యర్థ సంకల్పము నడవకూడదు. ప్రతి ఒక్కరిది డ్రామాలో వాళ్ళ వాళ్ళ పార్ట్ చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క విషయం వెనకాల, ప్రతి ఒక్క విషయాన్ని గురించి శుభం ఆలోచించాలి. వ్యవహారంలో కూడా శుభము ఉండాలి. మరి మన కర్మలో కూడా శుభ కర్మలు, శుభం ఉండాలి. శుభ భావన ఉండాలి. శుభ భావన మన జీవితంలో ముఖ్యమైనటువంటి విషయము. మనం వేరే ఏ సేవ చేయకపోయినా శుభ భావన ఉంచుకున్నట్లయితే అది కూడా నలువైపులా మంచి వైబ్రేషన్స్‌ని, తరంగాల్ని వ్యాపింపచేస్తుంది. శుభ భావన పెట్టుకునేది అంటే సూక్ష్మ ఆశీర్వాదం ఇచ్చేది. దాని కొరకు బాబా చెప్పారు. ఆశీర్వాదం ఇవ్వడము అంటే దాతలుగా అవ్వడము. మరి దాతలుగా అయ్యి ఇచ్చే దాంట్లోనే తీసుకోవడం కూడా ఉంటుంది. మనమేమి తీసుకోము కానీ ఆటోమేటిక్‌గా సహజంగా ఇచ్చినప్పుడు మనకి లభిస్తాయి. తిరిగి దొరుకుతుంది. ప్రాక్టికల్‌గా నన్ను అనుభవం అడిగినట్లయితే ఈరోజు ఒకవేళ బాబా యొక్క ఆశీర్వాదం కానీ మరి ఇన్ని ఆశీర్వాదాలు, వరదానాలు లభిస్తున్నాయి, శుభ భావనలున్నాయి అంటే బాబా నన్ను శుభ భావనతో, ఆశీర్వాదంతో నడిపిస్తున్నారు.
ఆశీర్వాదమే వరదానము. మరి ఆశీర్వాదాల ఆశీ ఆశీర్వాదాలు అంటే సర్వుల ప్రతి శుభాన్ని ఆలోచించేదే ఆశీర్వాదం. మరి శుభాన్ని ఆలోచించేటువంటి వాళ్ళు ఇ ఆహ్, శుభాన్ని ఆలోచించేటువంటి వాళ్ళకి నాది, నాది అనేది ఉండదు. నేను అనేది ఉండదు. మీరు అని అంటారు. నేను, నేను అనుకుంటే ఆశీర్వాదానికి బదులుగా ఆశీర్వాదం లభించదు. ఎప్పుడు మీరు అంటామో అప్పుడు మనకి ఆశీర్వాదం లభిస్తుంది. మనం దాత యొక్క పిల్లలము. మనం ఇవ్వాలి కానీ తీసుకోకూడదు. ఇవ్వడం నేర్చుకోండి. ఇవ్వడంలోనే ఆటోమేటిక్‌గా మనకి లభిస్తాయి. తీసుకోవడం కూడా జరిగిపోతుంది ఆటోమేటిక్‌గా. ఎ ఎప్పుడైనా సూక్ష్మంగా కూడా నా పేరు, గౌరవం ఇది కావాలి అని కోరుకుంటారు కదా! ఇవి ఇవి సూక్ష్మంగా కూడా ఉండకూడదు. బాబా మొట్టమొదటి మంత్రాన్నే ఇచ్చారు. నిరాకారి, నిర్వికారి, నిరహంకారిగా కండి అని. ఇది స్మృతి ఉన్నా చాలు మనం సంపన్నంగా అయిపోతాము. ఇదే మనల్ని సంపన్నంగా చేస్తూ, చేస్తూ విజయమాలలో మనులుగా తయారు చేస్తుంది. మనం విజయీ రత్నాలుగా కావాలి. సంపన్నత అంటే మరలా దాది చెప్తున్నారు. కర్మాతీతులుగా కావాలి. పాస్ విత్ ఆనర్‌గా కావాలి. రోజు కూడా 6 నెలల సమయం ఉంది అని అనుకోవద్దు. ఈ రోజు నుండి నేను మనస, వాచ, కర్మణ, దృష్టి, వృత్తి నుండి నేను ఏ సూక్ష్మమైనటువంటి వ్యర్థ సంకల్పం కాదు కదా! అయితే తండ్రి సమానంగా కళ్యాణకారిగా అయ్యానా? మనసా, వాచా, కర్మణ, వృత్తి, దృష్టి నుండి తండ్రి సమానంగా కళ్యాణకారిగా అయ్యానా అని చూసుకోవాలి. అప్పుడు మనం కర్మాతీతులు అని చెప్పొచ్చు. కర్మాతీతులుగా కూడా అవుతాము. వికర్మాజీతులుగా అవుతాము. మరి వైజయంతి మాలలో కూడా వచ్చేస్తాము. ఈ స్థితి నుండి మనం నెమ్మదిగా బాబా సమానంగా శ్రేష్టంగా అయిపోతాము. కాబట్టి సంపన్నత యొక్క పురుషార్థం చేసినప్పుడు కొన్నిసార్లు ఉదాసీనంగా, కొన్నిసార్లు టెన్షన్ పడడం, ఇవన్నీ కూడా సమాప్తి అయిపోతాయి. ఏ ఏ ప్రకారమైన టెన్షన్ కూడా లేదు. కొంత కూడా టెన్షన్ ఉండకూడదు. దీని కొరకు బాబా మనకి సమయం యొక్క సూచన ఇస్తూ ఉంటారు. సమయం చూసి, సమయాన్ని చూస్తూ బేహద్దు అనంతమైన వైరాగులుగా కావాలి. ఎంత వైరాగ్యులుగా, ఉపరామగా ఉంటారో, అంత ఆటోమేటిక్‌గా, సహజంగా మన స్మృతి యొక్క యాత్ర శక్తిశాలిగా అయిపోతుంది.
మరి అశరీరిగా అయ్యేటువంటి సహజమైన అభ్యాసం సంపన్నంగా అవ్వడంలో మనకి సహయోగం ఇస్తుంది. అశరీరిగా అయ్యేటువంటి అభ్యాసము. కాబట్టి చాలా రకాలుగా భిన్న భిన్నమైనటువంటి యుక్తులని బాబా తెలిపించారు మన లక్ష్యాన్ని చేరుకోవడానికి. మరి అంత సహజం కదా! సహజమైన మార్గము పురుషార్థం కూడా సహజమే. మరి సంపన్నంగా అవ్వడం కూడా సహజమే. కానీ కష్టమని ఎందుకనిపిస్తుంది? చాలా కష్టం అనుకుంటే పాస్ కూడా కాలేము. ఒకవేళ మనకి నమ్మకం ఉన్నట్లయితే, మనం ప్రాక్టికల్‌గా చేసి చూపెడతాము అని అనుకుంటే, సహజంగా పాస్ అయిపోతాము. మరి ప్రపంచంలో మనకేది కష్టము సహజం. కష్టం కూడా సహజంగా అయిపోతుంది. పురుషార్థం గురించి చాలా సార్లు చెప్తూ ఉంటారు. కానీ 6 నెలల సమయాన్ని బాబా ఏమిచ్చారో ఇది చాలా అద్భుతం. నేను అనుకోలేదు బాబా ఈ విధంగా 6 నెలల సమయం ఇస్తారు అని. మాకు చాలా వండర్ అనిపించింది. అద్భుతం అనిపించింది. పిల్లలందరికీ కూడా 6 నెలల సమయాన్నిచ్చారు సంపన్నంగా అవ్వడానికి. ఎగరేటువంటి కళ వరదానాన్నిచ్చి బాబా తీసుకొని వెళ్ళాలని అనుకుంటూ ఉన్నారు. ఇప్పుడు నడుచుకొని వెళ్ళే సమయం అయిపోయింది. ఎగిరే కలలో ఉండాలి. ఇలాంటి వరదానాన్ని బాబా మనకిచ్చారు. ఇప్పుడు నడుచుకొని శ్రమించి వెళ్ళకూడదు. కానీ ఎగిరే కలలో ఎగురుతూ వెళ్ళిపోవాలి. ఎప్పుడు ఎగిరే కలలో ఎగిరిపోతూ ఉంటారో, అప్పుడే మనం సంపన్నతకి సమీపంగా సహజంగా చేరుకుంటాము. లేకపోతే అనేక కారణాలుండొచ్చు. అనేక కారణాలుంటాయి. మనం ఎగిరే కలలో ఉన్నప్పుడు మేఘాలలో కారణాలు ఉంటాయి. మనం ఆ మేఘాల్ని కూడా దాటుకొని వెళ్ళిపోవాలి. ఇది సంపన్నం సమ్మ సంపన్నతని పొందాలి అని బాబా ఏదైతే చెప్పారో, ఇది ఎగిరే కలలో వెళ్లి చేరుకోవాలని బాబా సూచన ఇస్తూ ఉన్నారు. కాల్ ఆఫ్ టైమ్ సమయం యొక్క పిలుపు అని ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి. బాబా మనకే కాల్ ఆఫ్ టైమ్ హ్మ్. వేరే వాళ్ళకి బయట వాళ్ళకి ఇచ్చేదానికి బదులుగా బాబా మనకే ఇచ్చారు. కాల్ ఆఫ్ టైమ్ 6 నెలల్లో సంపన్నంగా కండి అని చెప్పారు బాబా. 6 నెలలు ఉంది అని అనుకోవద్దు. 6 రోజులుంది అని అనుకోండి. మన ప్రతి ఒక్క కోర్స్ కూడా 7 రోజులు. ఇంత గుహ్యమైన జ్ఞానం కానీ మనం ఓన్లీ 1 వీక్ ఒకే వారం అని చెప్తూ ఉంటాము. అలా మనకి కూడా బాబా 6 నెలలు కాదు 1 వీక్ ఇచ్చారు మనకి. ఈ విధంగా తెలుసుకొని స్వయాన్ని ముందరకు నడిపించాలి. ఉన్నతి చేసుకోవాలి. కష్టం అనిపిస్తుందా అని దాది అడుగుతున్నారు. లేకపోతే సహజంగా బాబా మన మీద ఆశలు పెట్టుకొని, నమ్మకం ఉంచుకొని మనకి సమయాన్నిచ్చారు.
బాబా అనుకుంటున్నారు పిల్లలు చాలా ధైర్యవంతులు. మరి మనం కూడా నడుచుకొని వెళ్ళేదానికి బదులుగా ఎగిరే ఎగురుతూ రెక్కలతో ఎగిరిపోతూ సంపన్నంగా కావాలి. మనం సంపన్నంగా అయ్యేందుకు రెక్కలు దొరికాయి. ఏ ఏమి రెక్కలిచ్చారు? బాబా ఈ రెక్కలు ఇచ్చిన్ ఇచ్చిందే సంపన్నతకి సమీపంగా రావడానికి. అప్పుడు బాబా కూడా ప్రత్యక్షమవుతారు. బాబాని ప్రత్యక్షం చేయడానికి మనం సంపన్నంగా కావాలి. చాలా చిన్న మాట మనకి ఇచ్చారు. చిన్న విషయాన్ని చెప్పారు. మరి బాబా ఇంత శక్తిని నింపుతారు, ఇంత ధైర్యాన్ని నింపుతారు అంటే మనం ఎందుకు కాలేము? బాబా మీరు ఇచ్చినటువంటి సహయోగం మా ధైర్యం నుండి మేమెందుకు మీ సమానంగా కాలేము, ఫరిష్తాగా కాలేము, సంపన్నంగా కాలేము అని ఆలోచించాలి. ప్రతి ఒక్కరూ సంపన్నత యొక్క విశేషమైనటువంటి పాయింట్స్‌ని నోట్ చేసుకొని స్మృతి చేయాలి. మేము కూడా ప్రయత్నిస్తాము. ప్రతి ఒక్క మురళిలో సంపన్నత యొక్క పాయింట్స్ రాసి పంపిస్తాము. పాయింట్స్ తీసి ప్రతి రోజుకి పాయింట్స్ తీసి రాసి మురళిలో పంపిస్తాము అని దాది అంటున్నారు. ఆ పాయింట్ పైన అటెన్షన్ పెట్టుకొని పురుషార్థం చేయండి. అన్ని వైపుల నుండి కూడా గుడ్ రిజల్ట్. అందరూ కూడా ఈ 6 నెలలు హోంవర్క్ బాబా ఏదైతే ఇచ్చారో సంపన్నంగా కావాలని, హోంవర్క్ చేసి దాని రిపోర్ట్‌ను పంపించినట్లయితే, దానికి ఎవరికి ఫస్ట్ నంబర్ వస్తుందో దానికి ప్రైజ్ ఇస్తారు కదా! అలా ఫస్ట్ నంబర్‌లోకి మీరందరూ రావాలి. బాబా నుండి ప్రైజ్ తీసుకోవాలి. బాబా పిల్లల స్థితిని చూస్తారు. మరి ఆ స్థితి నుండి ప్రైజ్ తీసుకోవాలి. ప్రైజ్ తీసుకొని ప్రోగ్రామ్ చేయాలి. మరి ఎలా ప్రోగ్రామ్ చేయాలి అని తర్వాత ఆలోచిస్తాము. కానీ మొదట మనం అపారమైన ఖుషి, ఆనందం, ఆనందం యొక్క స్థితిని తయారు చేసుకోవాలి. ప్రతి అడుగులో కూడా బాబా యొక్క శ్రీమతం పైన నడుచుకోవాలి. ప్రతి ఒక్క అడుగు, ప్రతి ఒక్క సంకల్పం శ్రీమతం పైన నడుచుకోవాలి. శ్రీమతం మన బార్డర్ లైన్ ఉంటుంది కదా! మనం శ్రీమతం నుండి ముందరికి వెళ్తాం. ఉన్నతిని పొందుతాము. ఈ శ్రీమతం అనుసారంగా ఆలోచించానా? శ్రీమతం అనుసారంగా సేవ చేశానా? శ్రీమతం అనుసారంగా వ్యవహారం చేశానా? అన్నీ శ్రీమతం పైన ఉన్నాయా? ఈ విధంగా నిరంతరంగా మనల్ని మనం చూసుకోవాలి. మీ మస్తీలో ఉండాలి. నషాలో ఉండాలి.
శ్రీమతాన్ని ఎప్పుడూ ఎదురుగా ఉంచుకోవాలి. బాబా ఆజ్ఞలు కావచ్చు, ఆశీర్వాదం కావచ్చు, శ్రీమతం యొక్క ఆధారంతో లభిస్తుంది. మనం దీన్ని ఆజ్ఞ అని చెప్పొచ్చు, లేకపోతే ఆశీర్వాదం అని కూడా చెప్పొచ్చు. మన స్థితిని సంపన్నంగా చేసుకోవడానికి బాబా ఏ సూచనలైతే ఇచ్చారో, ఆ సూచనల్ని మనం స్వయం పురుషార్థం చేసి బాబాతో మనం 100% మార్క్స్ తీసుకోవడానికి అధికారులుగా కావాలి. విన్నారా? అవుతుందా చేయడానికి? చెప్పండి అందరూ డబల్ విదేశీలు. నేను చూస్తాను తర్వాత రిపోర్ట్‌లో భారతదేశీయులు ఫస్టొస్తారా? లేకపోతే డబల్ విదేశీయుల రిపోర్ట్ ఫస్టొస్తుందా? ఎవరికి సంపన్నతం యొక్క సమీపంనికి చేరుకునేటువంటి స్థితిలో ఎవరికి ఎక్కువ మార్క్సొస్తాయో చూస్తాను. మరి విదేశం ఫస్టా? భారతదేశం ఫస్టా? డబల్ విదేశీయులు ఫస్టొచ్చి భారతదేశీయులకి చెప్పాలి మీకంటే నేను ముందరున్నాము అని. అప్పుడు చెప్తాం డబల్ విదేశీ వాళ్ళ అద్భుతం, వాళ్ళ కమాల్ అని చెప్పబడుతుంది. హ్మ్. మరి ఎంత సంతోషంగా చేతులు ఎత్తుతూ ఉన్నారు. బాబాకి కూడా మన పైన ఆశలున్నాయి. మరి మేము కూడా మీ పైన ఆశలు పెట్టుకుంటాము. మరి ఇలాంటి స్థితిని రోజు నిరంతరంగా గమనం పెట్టుకుంటూ సంపన్నంగా కావాలి. ఈ విధంగా బాబా ముందర ప్యారా న్యారా ప్యారా స్థితిని అనుభవం చేద్దాము. ఎప్పుడూ మనకి ఖుషి ఉండాలి, సంతోషం ఉండాలి. మరి లోభము కానీ, మోహం కానీ, వ్యర్థ సంకల్పాలు కానీ, వ్యర్థ సమయము, నీది, నాది అనే దాంట్లో కాకూడదు. ఇప్పుడు చేసి వెళ్ళిపోండి. స్వాహా చేసేయండి అంటున్నారు దాది. ఇది చాలా కష్టము అనుకునేటువంటి వాళ్ళెవరైనా ఉన్నారా? ఎవరు కష్టం అనుకుంటారో వాళ్ళు చేతులెత్తండి అంటున్నారు దాది. హ్మ్. పూర్తి క్లాస్ అంతా కూడా పాస్. హ్మ్. హ్మ్. చాలా సహజం. బాబా కూడా చాలా సహజమైన జ్ఞానాన్ని ఇచ్చారు. ఓకే. హుహు. యెస్. ఓకే అని అడుగుతున్నారు దాది. ఓం శాంతి. ఓం శాంతి. శాంతివనంలో ఓం శాంతి, ఓం ధ్వని ఎక్కువ వినపడుతుంది. జానకి దాది మెల్బోర్న్‌లో ఉన్నారు ఈరోజు అని అంటున్నారు దాది. అందరికీ ఫోన్‌లో ప్రియ స్మృతులని చెప్పారు. మీ అందరిని అడిగారు. మాకు కూడా మీ అందరిని చూసి సంతోషం కలుగుతుంది.
बाप दादा देख रही है आपके अनेक भाई बहने अपने जीवन से भ्रमण नहीं, अज्ञानी आत्माएं अपने जीवन से हिम्मत हार चुकी है। अभी उन्हों को हिम्मत के पंख लगाने पड़ेंगे।
भावना, प्रेम की भावना, आत्म भावना द्वारा औरों की भावना पूर्ण करो। निमित्त आत्माएं हो, पूर्वज हो, पूज्य हो, वृक्ष के तनाव, फाउंडेशन हो, स्वभाव को ढूंढ रहे हैं। कहाँ गए हमारे रक्षक? कहाँ गए हमारे इष्ट देव? बाप को तो बहुत पुकारे सुनने आते। अब स्व-उन्नति द्वारा भिन्न भिन्न शक्तियों की सकाश दो। हिम्मत के पंख लगाओ। अपने दृष्टि द्वारा, दृष्टि आपकी पिचकारी है, तो अपने दृष्टि के पिचकारी द्वारा सुख का रंग लगाओ, शांति का रंग लगाओ, प्रेम का रंग लगाओ, आनंद का रंग लगाओ। थोड़ा सा आध्यात्मिक रंग
परम धाम में ऊंचे ते ऊंचे स्थान, ऊंचे ते ऊंचा बाप, उनके साथ ऊंची स्थिति में बैठ जाओ। और बाप समान मास्टर सर्वशक्तिवान बन विश्व की आत्माओं को शक्तियों की किरणाएं दो। డ్రిల్ చేయిస్తారు. మీ మనస శక్తి ద్వారా సృష్టిలో ఎవరైతే మీ భక్త ఆత్మలున్నారో వారు చాలా దుఃఖి అశాంతి ఆత్మలు మిమ్మల్ని స్మృతి చేస్తున్నారు, మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ ఉన్నారు. హే మా పూర్వజుల్లారా, కొద్ది సమయానికైనా మాకు శక్తినివ్వండి, మమ్మల్ని రక్షించండి అని పిలుస్తూ ఉన్నారు. మరి ఈ దుఃఖి అశాంతి ఆత్మలని ఇక్కడ కూర్చుంటూ కూడా మీ ఎదురుగా ఇమర్జ్ చేసుకోండి. వారి పిలుపుని వినండి. వారి పిలుపు వినపడుతుంది కదా, రక్షించండి రక్షించండి అని.
పిలుస్తూ ఉన్నారు. అలాంటి ఆత్మలకి మీ మనసాశక్తి ద్వారా సుఖము మరియు శాంతి యొక్క కిరణాలని ఇవ్వండి. ఈ డ్రిల్ను రోజంతా పదే పదే చేస్తూ దుఃఖి అశాంతి ఆత్మల ఆర్తనాదాలను వింటూ శాంతి మరియు సుఖం యొక్క కిరణాలని ప్రసరింపచేద్దాము. ఓం శాంతి. మనందరం కొంత సమయం ఆత్మాభిమాని అశరీరీ స్థితిని అనుభవం చేద్దాము. ఈ స్థూలమైన శరీరంతో పాటు మనసు బుద్ధిని స్థిరంగా ఏకాగ్రంగా ఉంచుకుంటూ ఈ అభ్యాసాన్ని ప్రారంభిద్దాము. నేను అతి సూక్ష్మమైన దివ్యమైన జ్యోతిర్బిందు ఆత్మను.
నేను నా అంతర్నేత్రముతో నా దివ్యమైన ప్రకాశమైన స్వరూపమును నా భృకుటి సింహాసనంపై చూస్తున్నాను. నేను ఆత్మను మెరిసేటువంటి దివ్యమైన నక్షత్రమును. నేను ఆత్మను ఈ దేహము నుండి పూర్తిగా అతీతముగా అలౌకికముగా ఉన్నాను. దేహము యొక్క సర్వ కర్మేంద్రియాలకు నేను ఆత్మని, యజమానిని. నా సూక్ష్మ శక్తులైన మనసు, బుద్ధి, సంస్కారములకు నేను ఆత్మను, అధిపతిని. నెమ్మదిగా నా మనస్సు, బుద్ధి యొక్క బలంతో ఈ దేహము మరియు ఈ దైహిక ప్రపంచానికి అతీతముగా సంపూర్ణంగా అశరీరిగా అయ్యి ఆత్మిక యాత్ర చేయుటకు వెళుతూ ఉన్నాను. ఈ సాకార దైహిక ప్రపంచానికి దూరంగా ఆకాశతత్వాన్ని దాటి దూరంగా నా ఇంటికి, నా వతనానికి చేరుకుంటూ ఉన్నాను. ఇచట శాంతియే శాంతి, నలువైపులా ప్రకాశమే ప్రకాశం. ఈ శాంతిధామంలో నా మనోవేగం కూడా శాంతిస్తుంది. ఈ దివ్యమైన ప్రకాశమైన శాంతిధామంలో స్వయాన్ని నేను జ్యోతి స్వరూపంగా చూస్తున్నాను. ఇక్కడ నేను నా అనాది సతోగుణి సంపన్న స్వరూపంలో స్వయం అనుభవం చేస్తున్నాను. సంపూర్ణమైన అశరీరీ స్థితి. ఈ స్థితి చాలా దివ్యంగా, అలౌకికంగా ఉంది. నా నిజమైన స్వభావం, స్వధర్మం, స్వరూపం శాంతి. ఈ శాంతిలో ఓర్పు, గంభీరత ఇమిడి ఉన్నాయి. నేను శాంతిధామంలో శాంతి సాగరుడైనటువంటి శివ్ బాబాకు, నా ప్రియమైన తండ్రికి సమీపంగా ఉన్నాను. శాంతి సాగరుడు, జ్ఞాన సూర్యుడు, సర్వశక్తివంతుడైన శివ్ బాబా ప్రకాశమైన
శక్తివంతమైన దివ్యమైన శాంతి కిరణాలను నా ఆత్మ పైన ప్రసరింపచేస్తూ ఉన్నారు. నేను సర్వశక్తివంతుడి శక్తితో చాలా తేలికగా లైట్ హౌస్గా అవుతూ ఉన్నాను. ఎంత సుందరమైన అనుభూతి, ఎంత తేలికగా ఉంది. ఏ బంధనము, ఏ బరువు కూడా లేదు. పూర్తిగా ముక్తుడను. నేను ఎంత సౌభాగ్యశాలి ఆత్మను. ఇప్పుడు నెమ్మదిగా తిరిగి మరలా ఈ సాకార లోకంలో భృకుటి సింహాసనంలో ప్రవేశిస్తూ ఉన్నాను. నేను అవతరించిన ఆత్మను. నా నలువైపులా శాంతి, పవిత్రత యొక్క దివ్య ప్రకాశం వ్యాపిస్తూ ఉంది. నా నుండి పవిత్రత యొక్క శ్వేత కిరణాలు నలువైపులా వ్యాపిస్తూ ఉన్నాయి. నేను శాంతి స్థితిలో ఉన్నాను. ఈ శాంతిలోనే అలౌకిక సుఖం ఉంది. నేను ఆత్మను, సుఖ స్వరూపమును. ఈ శాంతిలోనే పరమానందం ఉంది. నేను ఆత్మను, సత్యమైన చైతన్యమైన ఆనంద స్వరూపాన్ని. ఈ శాంతిలోనే అనంతమైన శక్తులు ఇమిడి ఉన్నాయి. నేను ఆత్మను, శక్తి స్వరూపమును. నేను ఆత్మను నా నిజ స్వరూపములో ప్రేమ స్వరూపమును. నా ప్రేమ స్వరూపం నలువైపులా నిస్వార్థమైనటువంటి స్నేహమును ప్రవహింపచేస్తుంది. నేను జ్ఞానయుక్త ఆత్మను. మొత్తం సృష్టి యొక్క ఆది, మధ్యం, అంతం యొక్క జ్ఞానం నాలో ఉంది. నేను త్రికాలదర్శిని. ఇది నా నిజమైన సతో ప్రధాన స్వరూపం. నేను నా మనస్సును ఇదే శుద్ధమైన నశాలో కొద్ది క్షణాల పాటు ఏకాగ్రం చేస్తున్నాను.
నేను ఆత్మ అభిమానిని. ఈ శుద్ధమైన నశ నా ప్రభామండలాన్ని వికసింపచేస్తుంది. నేను స్వయాన్ని సంపన్నంగా అనుభవం చేస్తున్నాను. సంపూర్ణమైన అశరీరీ స్థితిలో స్థితమవుతూ ఉన్నాను. కొద్ది సమయం మనస్సు బుద్ధిని ఇదే స్థితిలో ఏకాగ్రం చేయండి. నేను విశ్వ కళ్యాణకారి శివ్ బాబాకు మాస్టర్ విశ్వ కళ్యాణకారి ఆత్మను. నేను ఆత్మను కల్పకల్పము విజయీ రత్నమును. మధురమైనటువంటి బాబా నా ఆత్మకు అనాది స్వరూపం యొక్క శ్రేష్ట స్మృతిని కలిగించారు. నేను ఆత్మను స్వరాజ్యాధికారిని. నేను ఆత్మను ఈ కర్మేంద్రియాలతో కర్మలను చేయిస్తున్నాను. ఈ శరీరం ఒక సాధనం. నేను సంపూర్ణమైన ఆత్మిక స్థితిలో ఉన్నాను. నేను నా సర్వ కర్మేంద్రియాలను గుణాలతో శక్తులతో అలంకరిస్తున్నాను. ఒక్కొక్క కర్మేంద్రియం కమల పుష్పం వలె అతీతముగా ఉన్నాయి. నా మస్తకంలో ఆత్మిక స్వరూపం. ఈ స్వరూపం యొక్క అవినాశీ తిలకం వజ్రం వలె మెరుస్తూ ఉంది. నా స్వరూపం నుండి శాంతి శక్తి యొక్క ప్రకంపనలు నలువైపులా వాయుమండలంలో వ్యాపించి శీతలము వ్యాపిస్తూ ఉంది. మరొక్కసారి సంపూర్ణమైన అశరీరీ స్థితిని అనుభవం చేద్దాము. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి అని 84 సంవత్సరాల నుండి బాబా నేర్పిన పాఠం నేను ఎంతవరకు అభ్యాసం చేస్తున్నాను, ఎంత స్మృతి స్వరూపంగా అయ్యాను. ఇప్పుడు కొంత సమయం ఈ విషయం పైన మనల్ని మనమే అవలోకనం చేసుకుందాము. ఓం శాంతి.